ఓకే, ఎప్పుడు బోరు కొట్టదు. ఈరోజు రెసిపీ వచ్చేసి కరివేపాకు పొడి. వెలిగించుకొని పెట్టుకొని ఆయిల్ వేసుకోకుండా అంతా హైలో ఉంచుకొని దగ్గరే కలుపుకుంటూ ఉండాలి బ్రౌన్ కలర్ వచ్చేదాకా. ఇలాగైతే బ్రౌన్ కలర్గా వచ్చింది కదా, ఇలాగా ఇది పక్కకు తీసేసి పచ్చి శనగపప్పు 3 స్పూన్లు విధంగా అయితే లేపుకోవాలి. ఇది ఒక ప్లేట్లోకి తీసుకుందాం. పప్పు 4 స్పూన్లు, ఇచ్చిన విధంగానే వేగించుకోవాలి. వేస్తా పక్కన 6 స్పూన్లు చూపించిన విధంగా అయితే ఇలా చేసుకోండి. స్టవ్ అయితే కట్టేస్తున్నాను. అవ్వాలి బాగా. సాల్ట్, జీలకర్ర, ఎల్లుల్లిపాయలు, వేసుకోవచ్చు. నేనైతే పచ్చికారం వేస్తున్నాను, ఇంట్లో ఆడించిన కారం. ఇది కారం వేసుకొని మనం కరివేపాకు వేపాం కదా, అది ఇందులో వేసుకోవాలి. మిక్సీలో మనం వేపుకున్నాం కదా, అవి కూడా కొంచెం కొంచెం వేసుకోవాలి. ఇచ్చిన విధంగా అయితే ఇలా మిక్సీ పెట్టుకోవాలి. ఉంది కదా కరివేపాకు, అది కూడా వేసేసుకోవాలి. వేపుకున్నాయి పెన్ని. ఇంకా ముచ్చటి మూడోసారి కూడా మిక్సీ పెట్టేస్తే ఇంకా అయిపోయినట్టే. ఇంకా మిక్సీలో వేసేసాం. ఇంకా మిగతా ఎక్స్ట్రా ఇది కూడా వేపుకున్నాం కూడా, అది కూడా వేసేసాం. మిక్సీ పెట్టేయాలి. మిక్సీ పెట్టేసాము. ఇది స్టోర్ చేసుకుంటే ఒక 4 రోజులు ఉంటుంది. దానిలో పప్పు నూనె వేసుకొని తింటే భలే ఉంటుంది. రోజు మధ్యాహ్నం ఒక ముద్దకి తింటే మనకి జుట్టు అనేది ఊడదు, అలాగే కళ్ళ కింద బ్లాక్ డాట్స్ అనేది రాదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.